హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియో కింద చాలా మంది ములుగు జిల్లా వాళ్ళు మా జిల్లాకి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ పెట్టండి అని చెప్పేసి అడగడం జరిగింది. వారికి సంబంధించి నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మీ జిల్లా లిస్ట్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ జిల్లా పేరుని పెట్టండి. ఈ ములుగు జిల్లా వారు ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఇప్పుడు నేను మీకు చూపించేటటువంటి వేకెన్సీ లిస్ట్కి సంబంధించిన లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ మరియు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీరు అందులో జాయిన్ అవ్వండి. అక్కడ నేను మీకు దీనికి సంబంధించిన లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. మీ ద్వారా మీరే ఈ లిస్ట్ అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ రికార్డ్ అనేది చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ ములుగు అంగన్వాడీ రిక్రూట్మెంట్ టోటల్ 35 పోస్టులు అనేది వేకెన్సీ లిస్ట్ లో చూపించడం జరిగింది. ఈ 35 లిస్ట్ లో టీచర్స్ ఎన్ని, హెల్పర్స్ ఎన్ని, మినీ అంగన్వాడీలు ఎన్ని అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ అంగన్వాడీ సెంటర్ వచ్చేసి ఏటూరు నాగారంలో ఒక టీచర్ ఒక హెల్పర్ అనేది ఖాళీగా చూపించడం జరిగింది. నెక్స్ట్ గోవిందారావు పేటలో ఒక టీచర్ 3 హెల్పర్స్ అనేది ఖాళీగా చూపించడం జరిగింది. కండాయిగూడెంలో 2 టీచర్స్ 4 హెల్పర్స్ ఖాళీగా చూపించడం జరిగింది. మంగపేట్లో ఒక టీచర్ 2 హెల్పర్స్ ఖాళీగా చూపించడం జరిగింది. ములుగులో 4 టీచర్స్ 2 హెల్పర్స్ ఖాళీగా చూపించడం జరిగింది. వెంకటాపూర్లో ఒక టీచర్ ఒక హెల్పర్ ఖాళీగా చూపించడం జరిగింది. తాడ్వాయిలో 3 టీచర్స్ 3 హెల్పర్స్ ఖాళీలుగా చూపించడం జరిగింది. వెంకటాపురంలో ఒక టీచర్ 3 హెల్పర్స్ అనేది ఖాళీలుగా చూపించడం జరిగింది. వాజీడులో ఒక హెల్పర్ ఒక మినీ అంగన్వాడీ ఖాళీలుగా చూపించడం జరిగింది. ఇక్కడ మొత్తంగా పోస్టులు వచ్చేసి టోటల్ 14 టీచర్ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి, 20 హెల్పర్ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి, ఒక మినీ అంగన్వాడీ పోస్ట్ అనేది ఖాళీగా ఉండడం జరిగింది. మొత్తంగా 35 పోస్టులు అంగన్వాడీ జిల్లాకి, ములుగు జిల్లాకి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ పోస్టులని అప్లై చేసుకోవడానికి ఏమేం అర్హతలు ఉండాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. మీరు అంగన్వాడీ టీచర్కి, మినీ అంగన్వాడీకి అప్లై చేసుకోవడానికి 12వ తరగతి పాస్ అయి ఉండాలి. హెల్పర్కి అప్లై చేసుకోవడానికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే మీ యొక్క ఏజ్ వచ్చేసి 21వ సంవత్సరం నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇంతకన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్నటువంటి వారైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇక దీనికి కావలసినటువంటి సర్టిఫికెట్స్ కూడా ఉంటాయి. మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ, అదేవిధంగా మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది, ఈ విధంగా రేషన్ కార్డు, ఇలాంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా ఉంటాయి. ఈ సర్టిఫికెట్స్ కి సంబంధించి ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ నుండి రాలేదు. ఎక్స్పెక్ట్ చేసినటువంటి సర్టిఫికెట్స్ ని నేను మీకు చెప్పడం జరిగింది. క్లారిటీ ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఆ వీడియో మీ వరకు నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్టయితే ఈ అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ మీ వరకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.